రైట్. నా పేరు పాస్టర్ మధు. నేను తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో పరిచర్య చేస్తున్నాను. మరి అనిల్ బ్రదర్ నేను కలిసి దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే ఇంచుమించు. మేము కలిసి అప్పటి నుండి 17-18 సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నాము. ఏది విధంగా దేవుడి విధంగా ఆర్ఐటి మరి వారి ద్వారా స్థాపించి అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బీటీహెచ్ కానీ అలాగే మేము కలిసి కూడా మంచిర్యాలలో మేము పెట్టడం జరిగింది. అక్కడ కూడా కంప్లీట్ చేయడం జరిగింది బీటెక్ ట్రైనింగ్. సో ఈ క్లాస్లో అన్న అది స్క్రీన్లో నిరీక్షణ అన్న ఫోటో వచ్చింది. సో అయితే ఈ క్లాసులో మరి నేను హీబ్రూ భాష నేర్పిస్తాను, హెబ్రీ భాష నేర్పిస్తాను. 4 నెలల వ్యవధి దాని టైం ప్రకారంగా. ఎందుకంటే ఇలా ట్రైనింగ్ నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బీటెచ్ కావచ్చు, మరి థియాలజీ కోర్సెస్. మీ జీవితంలో ఒక వాక్యం ఎలా చెప్పాలి, దేవుని కొరకు సరైన వాక్య విధానాన్ని ఎలా విభజించాలనేది ఈ కోర్సు మీకు చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. ఎందుకంటే బయట కూడా ఎన్నో కోర్సులు ఉన్నాయి, లేకపోతే బైబిల్ కోర్సులు ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు ఇంకా ఎక్కువగా అంటే దేవునికి దగ్గరగా ఉన్న ఉద్దేశాలను ఎక్కువగా నేర్చుకోవడానికి ఒక ఆర్ఐటి మీకు దోహదపడుతుంది, సహకరిస్తుంది. సో దాని తగ్గట్టుగా మీరు వర్క్ చేయండి తప్పకుండా. దేవుడు మీరు బ్లెస్ చేస్తాడు, మరి వాక్యంలో బాగా బలపడతారు. అలాగే ప్రీవియస్ గా మరి చేస్తున్న స్టూడెంట్స్ కూడా మీరు చెప్పంగా విన్నారు. అంత మాత్రమే కాదు, హీబ్రూ భాష కూడా మీరు నేర్చుకుంటారు. ఈ 4 నెలల్లో మీరు రాయడము, చదవడము నేర్చుకుంటారు. బైబిల్ చదవగలరు, లేకపోతే పదాలు చదవగలరు. అంటే 4 నెలలు అంటే దాని ముందే నేర్చుకోగలరు. కాకపోతే మీతో అలా చదివిపిస్తాను. కాకపోతే మేక్ ఇట్ ప్రాక్టీస్. ప్రతిరోజు ఒక గంట సేపు అయినా మీరు ప్రాక్టీస్ చేయాలి. మినిమం ఒక 40 మినిట్స్ అన్నది దానికి టైం కేటాయించాలి. అలా కేటాయించినప్పుడు మీరు నేర్చుకోగలుగుతారు. రాయాలి. ఇది ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ లాంటిది. కేవలం చదివితేనే మనకు ఉండిపోతుంది అనుకుంటే కాదు. అలా రాస్తా ఉంటే చక్కగా మీరు నేర్చుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. రాయడము, చదవడము, జ్ఞాపకం చేయడము, ఈ టైం దీనికి కొంత కేటాయించాలి. అప్పుడు మీరు రాయడం నేర్చుకోగలుగుతారు. ఇది ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, హీబ్రూ భాష అక్యురేట్ లాంగ్వేజ్, అంటే ఖచ్చితమైన లోపం లేని భాష. అంటే పాత నిబంధన అంతా హీబ్రూ భాషలో రాయబడ్డది కనుక అది నేర్చుకోవడం అనేది మనకు కూడా చాలా దేవుడిచ్చిన ఒక అవకాశము. దీన్ని మనం నేర్చుకోవడానికి ఇచ్చిన ఆ కృపను బట్టి మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. వాక్యమును మరి ఆ పదాలు ఎలా ఉన్నాయో మనము కొంతమంది చెప్తా ఉంటారు చాలా. అంటే వాక్యం చెప్పేటప్పుడు పెద్ద పెద్ద స్పీకర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు హీబ్రూ భాషలో బెత్లెహేమ్ అని ఉంటది. బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు అంటది అని వాళ్ళు చెప్పగలరు. అది ఇంగ్లీష్ లో ఉంటుంది. కానీ ఒరిజినల్ గా బెత్లెహేమ్ అంటే మరి రొట్టెల ఇల్లు అయినప్పటికీ బెత్లెహేమ్ అని అనాలి. సో అది వాళ్ళు చదవలేరు. అక్షరాలు పెట్టినప్పుడు చదవలేరు. కానీ మీరు ఎవరైతే నేర్చుకుంటారో ఈ బ్యాచ్ లో మరి తప్పకుండా వారు చదవగలరు, వారు రాయగలరు, వారు ఆ యొక్క పదాన్ని అర్థం చేసుకోగలరు, దాంట్లో ఉన్న లోతైన విషయాలు నేర్చుకోగలరు. ఎన్నో విషయాలు అందులో ఉంటాయి. ఈ భాష ఎందుకు నేర్చుకోవాలి, దేని కొరకు నేర్చుకోవాలి, ఏ విధంగా అనేది అనేక విషయాలు ఆ యొక్క ఇంట్రడక్షన్ లో మరి ఫస్ట్ క్లాస్ లో ఇవ్వబడుతుంది. సో దాన్ని బట్టి మీరు గమనించండి. వచ్చేవారు ఇంకా ఎవరైనా మీరు ఉంటే ఇన్వైట్ కూడా చేయండి. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ఈ టైంలో ఈ విధంగా మరి మన ఇంటి దగ్గరికి, మన ఇంట్లోకి జూమ్ ద్వారా మరి హీబ్రూ భాష అనేది రావడం చాలా గొప్ప వరం. ఎందుకంటే ఎన్నో ఈ బైబిల్ థియాలజికల్ క్లాసులు కానీ బైబిల్ ఎంతో మంది చెప్తున్నారు, కానీ హీబ్రూ భాష నేర్చుకోవడము ఎక్కువ పాస్టర్స్కి అవసరము. అంటే ఎవరైనా నేర్చుకోవడానికి అవకాశమే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంఘాన్ని బలపరచడానికి, వాళ్ళు వాక్యం అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవసరము. కనుక మీరు దీన్ని లోనికి రండి. దీంట్లో ఏంటంటే ఇక్కడ చూస్తే ఇంతకుముందు అంటే చక్కగా ఉండగానే అంతా అంటే మ్యూట్ లో ఉన్నారు, అంటే వీడియో ఆఫ్ లో ఉన్నారు. హీబ్రూ క్లాస్ లో వీడియో ఆఫ్ లో ఉండకూడదు, ఆన్ లో ఉండాలి. చక్కగా అది, ఎందుకంటే ఆన్ లో ఉంటేనే మీరు దాన్ని నేర్చుకోగలుగుతారు. ఆఫ్ లో ఉంటే నేర్చుకోలేరు అది కూడా. ఎందుకనంటే ఆఫ్ లో ఉంటే ఒక పాయింట్ చెప్పినప్పుడు మీ మనసు ఎక్కడ వెళ్ళినప్పుడు దాన్ని అవుట్ అంటే అది బయటికి వెళ్ళిపోతుంది. సో అది గమనించండి. ఈ యొక్క చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.